హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్ మావిశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజుటి రెసిపీ వచ్చేసి రెడ్ చికెన్. ఫ్రెండ్స్, రెడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్, చికెన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 1 ఆనియన్, 1 టమాటో, కరివేపాకు, కర్డ్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా. ఫ్రెండ్స్, సో చేసేసుకునే విధానం ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 1 kg చికెన్తో రెడ్ చికెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సో ఫస్ట్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను దాని తర్వాత ఒక 1.5 స్పూను చికెన్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ వరకు 1 స్పూన్ వచ్చి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా. ఫ్రెండ్స్, నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పెరుగు అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే వేసేసుకుందాం. నెక్స్ట్ 1 టమాటో కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకుందాం. చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియా పౌడర్ ఇంకా లవంగా అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, వేసుకొని ఇంకా మంచిగా కొంచెం మిక్స్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం మసాలా అదంతా ముక్కలకి పట్టే వరకు ఒక 1 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టేస్తుంది. ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టినాను, ఇంకా టర్న్ ఆన్ చేయలేదు ఫ్లేమ్ అయితే. మసాలా అయితే మంచిగా ముక్కలకి అనేది పట్టేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు టర్న్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ ఒక 10-15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం. ఫ్రెండ్స్, టర్న్ ఆన్ చేసిన ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్ కదా, కొంచెం మంచి ఆయిల్ అనేది ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసిన. ఫ్రెండ్స్, రైస్ అవుతుంది, ఇప్పుడే పెట్టినాను రైస్ కూడా. కర్రీ రెడీ అయ్యేలోపు రైస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, సో చూడవచ్చు, ఆయిల్ అయితే యాడ్ చేసిన, కర్రీ అయితే కర్రీ రెడీ అవుతుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ ఎంత వరకు అయింది అనేది. సో ఇప్పుడైతే మూత అయితే పెట్టేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత అయితే ఓపెన్ చేసాము. కర్రీ ఎంతవరకు వచ్చిందనేది చూసుకుందాం. ఫ్రెండ్స్,
సో చూడొచ్చు. ఫుడ్ కలర్ అయితే నేను ఎక్కువ వేయను ఫ్రెండ్స్ కర్రీస్లో. ఇంకో 10 to 15 minutes అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయ్యింది 50% అయితే. సో చూడొచ్చు మీరు. ఇటు సైడ్ అయితే అన్నం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. కూర అయ్యేలోపు మనకి అన్నం కూడా రెడీ అయిపోతుంది. సో చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ 15 minutes అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము కర్రీ ఎంతవరకు అయ్యిందనేది. సో చికెన్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర అయితే వేసేసుకుందాము. కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్, ఫైనల్ టచ్. సో ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అయితే ఏమి వేస్తలేను చూడండి ఫ్రెండ్స్. ఓన్లీ ఆ చికెన్లో ఉన్న వాటరు కర్డ్ వేసినాం కదా, దానివల్ల గ్రేవీ అయితే వస్తుంది. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఓ 5 minutes ఉంచి టర్న్ ఆఫ్ చేసేసాం ఫ్లేమ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా. స్మెల్ అయితే అదుర్సు ఫ్రెండ్స్. అసలు స్మెల్ ఒక విధంగా వస్తుంది, చూస్తేనే నోరు ఊరుతుంది అసలు. అన్నం కూడా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది అన్నం కూడా. సో చూడండి ఎంత మంచిగా పొల్లు పొల్లు, అసలు వాటర్ కూడా లేదు మంచిగా. ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి 1 minute 2 minutes అట్లా టర్న్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి టర్న్ ఆఫ్ అయితే చేసేస్తున్నా. అయిపోయింది ఫ్రెండ్స్, క్లోజ్ అయిపోయింది. అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ కాగానే తినేద్దాం ఫ్రెండ్స్. లంచ్ అయితే అవుతుంది. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో వైట్ రైస్ విత్ రెడ్ చికెన్. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా టర్న్ ఆఫ్ అయితే చేసేద్దాము. చూడండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సో టర్న్ ఆఫ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. కర్రీ కూడా రెడీ అయిపోయింది. లంచ్ చేసేద్దాం. ఇంతకీ మీ ఇంట్లో ఏం స్పెషల్లో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.